హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో గోంగూర పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఎవరైనా సరే ఈ గోంగూరని ఇష్టపడని వాళ్ళే ఉండరు. నిజానికి చిన్న పిల్లలు గోంగూర పప్పు అట్లాంటివి పెట్టినా కూడా తినరు కదా! వాటికి బదులుగా ఇలా గోంగూర రైస్ చేయండి. రైస్ అనేది గ్రీనరీగా కనిపించేటప్పటికి వాళ్ళు ఎంతో ఫేవరెట్ రైస్ అనేది అయిపోతుంది ఈ గోంగూర రైస్ అనేది. ఇప్పుడైతే ఈ గోంగూరని నేను 2 కట్టలైతే తీసుకున్నాను. వాటిని నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఎలా అంటే కనీసం 2-3 నీళ్ళతో 3 సార్లైనా నీటితోటి బాగా వాష్ చేసుకొని పక్కనుంచుకోవాలి. నీళ్ళు ఎలా రావాలంటే ఇలా తెల్లగా తేటలాగా ఉంటేనే మనం బాగా వాష్ చేసినట్టు. ఆ తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా నానబెట్టి పక్కనుంచేసుకోవాలి. ఇంకా ఒక స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టేసుకోవాలి. అలా బాండ్లీ పెట్టుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో పల్లీలనైతే వేపుకోవాలి. ఇప్పుడు క్వాంటిటీని బట్టి పల్లీలు వేపుకోవాలో వద్దో అనేది తెలుస్తుంది. నేను ఇక్కడ 2 కట్టలంటే గుప్పెడు పల్లీలనైతే తీసుకున్నాను. ఇదైతే సరిపోతుంది. పల్లీలు కొంచెం తక్కువగా మా ఇంట్లో తక్కువగా తింటారు కాబట్టి నేను కొంచెం తక్కువగా యాడ్ చేశాను. ఇంకా మీ ఆప్షనల్ అండి, పల్లీలు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా పల్లీలు వేగినాక దోరగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇప్పుడు అదే కడాయిలోనే కొంచెం ఆయిల్ అనేది ఉంది కదా! ఆ ఆయిల్‌లోనే ఇప్పుడు ఈ గోంగూరనంతటిని యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అందులో నేనిక్కడ 8-10 పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. ఇవి కొంచెం కారంగానే ఉంటాయి. అందుకనేసి అంటే మరీ ఎక్కువ కారం ఉండవు. మీడియం కారం ఉంటుంది. అందుకనేసి నేను 8 పచ్చిమిరపకాయలనైతే తీసుకున్నాను. మీ దగ్గర ఎక్కువ స్పైసీగా ఉంటే కొంచెం తక్కువ చేసుకొని వండేసుకోండి. ఆ తర్వాత తగినంత పసుపు, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని తర్వాత నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా! దాని రసాన్ని కూడా ఈ బాండ్లీలో యాడ్ చేసేసుకొని బాగా మరగనివ్వాలి. అప్పుడే ఈ ఆకు ఈ గోంగూరలో ఉండే పచ్చిదనం అంతా వెళ్ళిపోతుంది. పచ్చిమిరపకాయల్లో ఉండే పచ్చిదనం కూడా వెళ్ళిపోయి మంచిగా బాయిల్ అవుతుంది. ఆ తర్వాత ఈ పే ఈ గోంగూరనంతా పక్కన స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయాలి. అవి కొంచెం చల్లారిన తర్వాతనే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు గోంగూర అయితే అస్సలు వేడిగా అయితే అస్సలు ఉండకూడదు. కొంచెం గరంగా ఉన్నా కూడా ఏం కాదు గానీ వేడిగా ఉండకుండా చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వేడిగా అన్నం ఉంది కాబట్టి నేను పక్కన చల్లారబెడుతున్నాను. ఇవి కొంచెం బాగా చల్లగా అయిన తర్వాతనే ఇందులో ఈ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు అన్నం చల్లారే లోపల నేను ఇంకొకసారి స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ పెట్టేసుకొని అందులో కొంచెం లైట్‌గా ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆనియన్స్‌ని ఫ్రై చేస్తున్నాను. నిజానికి ఈ ఆనియన్స్ అనేవి మరీ ఎక్కువగా ఫ్రై కానవసరం లేదు. ఓన్లీ 25% ఫ్రై అవ్వాలి. కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే ఈ రైస్‌లో బాగుంటుంది. ఆ తర్వాత ఈ రైస్‌ని కలిపేసుకోవాలండి. ఆనియన్స్ ఉంది కదా! అదే బాండీలో అయితే ఈ రైస్‌ని యాడ్ చేసేసుకొని తర్వాత ఈ గోంగూర పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత పైనుంచి పల్లీలని చల్లేసుకోవాలి. ఇక్కడ పల్లీలు చల్లిన వీడియో అనేది స్కిప్ అయిపోయింది. ఆ తర్వాత మొత్తంగా ఇంకా రైస్ మొత్తటిని బాగా నీట్‌గా కలిపేసుకున్న తర్వాత స్టవ్ అయితే బంద్ చేసేసి పైనుంచి పల్లీని కూడా స్ప్రెడ్ చేసుకోవాలని చెప్పాను కదా! ఆ తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఉంటుంది. గ్రీనరీగా కనిపిస్తుంది కాబట్టి చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది నా హామీ అండి. అలాగే